పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్న ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ షాపింగ్ మాల్స్, బహుళ అంతస్తుల భవనాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కూల్స్, హోటల్స్, లాడ్జిలు వందల సంఖ్యలో ఉన్న నర్సరావుపేటలో అనేక భవనాలు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే జిల్లా ఫైర్ శాఖ ఉన్నతాధికారి డిఎఫ్ఓ శ్రీధర్ సైతం తమకు తగిన ఆధారాలు లేవని చెబుతున్నారన్న విషయం. నర్సరావుపేటలోని పలు షాపింగ్ మాల్స్, ఎత్తైన భవనాలు ఫైర్ సేఫ్టీ అనుమతులు తీసుకోలేదని అధికారులే అంగీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న కొన్ని వాణిజ్య భవనాలు, పల్నాడు రోడ్డులోని పలు ఆసుపత్రులు, హోటల్స్, లాడ్జిల పరిస్థితిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం భారీ భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారమ్స్, వాటర్ స్ప్రింకర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ హైడ్రెంట్లు, పైప్ లైన్ వ్యవస్థలు ఉండాలి. అయితే నర్సరావుపేటలోని పలు వాణిజ్య భవనాల్లో కనీస భద్రతా ప్రమాణాలు కూడా కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడే పరికరాలు లేకపోతే మంటల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అవసరం కేవలం విచారణలు కాదు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఫైర్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించాలి. అనుమతులు లేని భవనాలను గుర్తించాలి. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.